ఈరోజు మా అపార్ట్మెంట్‌ల గజ్జెల పూజ చేస్తున్నారు. ఏది మన కాలానికి అట్లా జరగదు. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. జాతి రత్నాలు రా మీరు. అవునవును, అందరిది అయిపోయాక మేమిద్దరం చేయాలని యూనిఫామ్ వేసుకొని వచ్చిన. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓకే, టైం మరి అందరికి లేట్ అవుతుందేమో. అదే దాని గురించే వెయిటింగ్ యాక్చువల్లీ. అట్లా ఎవరన్నా నువ్వు బాగున్నావు అనగానే వెంటనే నన్ను సుజాతక్క రెడీ చేసిందని చెప్పు. చెప్పండి రాసుకోరా. నీ ముందుకు వచ్చిన నేను మట్టి చెప్తాడు తక్కడిం తాలింత క్లింటాడిం. హాయ్ హలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. చాలా గ్యాప్ వచ్చింది మనకు, కానీ సమ్ సిచ్యువేషన్స్ వల్ల కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. వినడానికి నాకు కూడా కొంచెం క్రేజీ అనిపించింది. ఇప్పుడు నేను పేరు చెప్పగానే మీకు కూడా చాలా అంటే చాలా క్రేజీ అనిపిస్తుంది. అదేంటంటే ఈరోజు మా అపార్ట్మెంట్లో గజ్జెల పూజ చేస్తున్నారు. మీరు కూడా షాక్ అయినారు కదా, నేను కూడా షాక్ అయినా ఈ పేరు వినగానే. నిన్న మా అత్తమ్మ సడన్గా వచ్చి రేపంట అపార్ట్మెంట్లో గజ్జెల పూజ ఉన్నదంట, సో 11 గంటల వరకు అందరం కిందికి వెళ్దామా, మనం కూడా చూద్దాము అని అంటే నేను అనుకున్నా. అంటే యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లో కొంచెం అమ్మవార్ల పూజలు అందరూ కలిసి పూజలు చేసుకునేది అవి కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. గజ్జెల పూజ అంటే ఇప్పుడు గజ్జెలు తీసుకొని వస్తారా, గజ్జెలు పెడతారా, లేకపోతే చిన్నపిల్లలకు గజ్జెలు పెట్టి చేస్తారా, లేకపోతే పెద్దవాళ్ళే గజ్జెలు పట్టుకొని పూజ చేస్తారా, ఇగో ఇన్ని అనుకున్నాను నా మైండ్కి. కానీ నాకు తెలిసింది ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకునే పిల్లలకి అరంగ్రేటం చేపిస్తున్నారు అనమాట. సో అప్పుడు చేపించే ముందు గజ్జెలు కట్టి పూజ చేస్తారంట. దాన్ని అందరికి సులభంగా అర్థం కావాలని ఆ మేడం గజ్జెల పూజ అని చెప్పేసి అన్నదంట. గజ్జెల పూజ కాస్త మేము వేరే ఏదేదో ఊహించుకునేటట్టు అయిపోయింది అనమాట. సో ఏదేమైనా మా అపార్ట్మెంట్లో క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటున్నారనమాట చిన్న చిన్న పిల్లలు చాలామంది. న్యూ ఇయర్ అయినా, వినాయక చవితి అయినా, చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, అకేషన్స్ అప్పుడు కింద పిల్లలు మంచిగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సో ఆ పిల్లలకి రేపు వేరే ఇక్కడ 11కి పెద్ద ప్రోగ్రామ్ ఉందంట. చిన్న పిల్లలతో పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇంటి దగ్గర అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మువ్వలు కట్టుకోకపోయినా ప్రాబ్లం లేదు, కానీ పెద్ద ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు క్లాసికల్ డాన్సర్స్కి డెఫినెట్లీ మువ్వలు కట్టాలి కదా. సో ఆ మువ్వలు కట్టి వాళ్ళకి అరంగేటం చేపిస్తున్నారు. బేసిక్గా అయితే పెద్ద గుళ్ళో అమ్మవారి ముందు వాళ్ళకి డ్యాన్స్ చేపిస్తారు. కానీ ఇక్కడ ఈ కమ్యూనిటీలో కొంతమంది పిల్లలే ఉన్నారు కాబట్టి అని చెప్పి చిన్న పూజలాగా చేసి గురువుకి డ్యాన్స్ నేర్పిస్తున్న గురువుకి అయ్యగారితోనే పూజకి ఇట్లా చేపించి నటరాజస్వామికి గురువు గారికి డ్యాన్స్ చేసి అప్పుడు వాళ్ళు మువ్వలు కట్టుకొని బియ్యం మీద డ్యాన్స్ చేయడం ఏదేదో కార్యక్రమం ఉంటుందంట. అది కూడా నాకు తెలియదు, కిందికి వెళ్ళి చూస్తే కానీ అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం అందరం కిందికి వెళ్ళిపోదాం. క్లాసికల్ డ్యాన్స్ అంటే అట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, అట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళని మనం పెద్దగా పట్టించుకోవద్దు. యాక్చువల్లీ క్లాసికల్ డ్యాన్స్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం, ఒక ఎమోషన్ కూడా. ఏంటో ప్రతి దాంట్లో ఒక చిన్న ఎమోషనల్ అన్న పెట్టుకుంటాను నేను. నా మెమొరీ ఏంటంటే నేను చిన్న ఉన్నప్పుడు 5th క్లాస్లో ఉన్నాము, హాస్టల్లో ఉన్నాము. అప్పుడు మేము హన్మకొండ హాస్టల్లో ఉండే అనమాట. అయితే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఉంటుంది కదా హన్మకొండలో, మేము స్కూల్ నుంచి రాగానే మమ్మల్ని అందరినీ ఆ స్టేడియం దగ్గరికి తీసుకొని వెళ్తుండే. దాంట్లో హ్యాండ్బాల్ నేర్చుకునే వాళ్ళు హ్యాండ్బాల్ నేర్చుకుంటుండే, వాలీబాల్ నేర్చుకునే వాళ్ళు వాలీబాల్ నేర్చుకుంటుండే, జూడో ఉండే మాకు. అట్లనే క్లాసికల్ డ్యాన్స్ కూడా ఉండే అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి కొంచెం వచ్చిన డ్యాన్స్ నాకు, లేకపోతే నాకు వచ్చిందే నేనే పెద్ద ఇంటర్నేషనల్ డ్యాన్స్ అనుకొని అట్లా డ్యాన్స్ చేశారు క్యాండిడేట్ అనమాట స్కూల్లో హాస్టల్లో. మా మేడం ఏం చెప్పిందంటే నువ్వు కూడా జాయిన్ అయిపో, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకో నువ్వు అని చెప్పేసి అన్నది. నేను జూడో నేర్చుకుంటుండే, సో దాంతోపాటు ఇది కూడా నేర్చుకో అని చెప్పేసి అన్నది అనమాట. అన్ని గేమ్స్ కూడా అక్కడ ఫ్రీగానే నేర్పిస్తున్నాయి, కానీ క్లాసికల్ డ్యాన్స్కి వచ్చేసరికి 15 రూపీస్ కావాలని చెప్పేసి అన్నారు. అయితే మా మమ్మీ మాకు చిన్నప్పటి నుంచి చెప్పింది ఏంటంటే ఎవరి దగ్గర మీరు అప్పు చేయొద్దు అని చెప్పి.
ఆ మాట చిన్నప్పుడు బాగా బలంగా అంటే బలంగా ఉంటుండే. ఇప్పుడు కూడా ఎవరి దగ్గర నన్ను అప్పు చేయాలంటే నాకు భయం వేస్తుంది అనుకో. అయితే 15 రూపీస్ కట్టాలి, అది కూడా 2 to 3 days ఏమో గ్యాప్ ఉంది అని చెప్పేసి అన్నారు. అయితే మా మమ్మీ సండే లేకపోతే సండే తప్పించి సండే వస్తుండే హాస్టల్కి. కాబట్టి నాకు ఆ స్కోప్ లేకుండే 15 రూపీస్ ఎవరి దగ్గర నన్ను అప్పు తీసుకుందామన్నా కూడా భయం, మా మమ్మీకి తెలిసి తిడుతుందేమో అని చెప్పి. సో మేమున్న ఆ పీరియడ్ ఆఫ్ టైంలో నాకు పాసిబుల్ అవ్వలేదన్నమాట. ఒక్కరోజు వెళ్ళిన క్లాసికల్ డ్యాన్స్కి ఆ పోయిన రోజే మొత్తం అంతా దున్నేద్దామని అన్ని స్టెప్పులు నమస్కారాలు తై తై తక్కతాయి తై తై తక్కతాయి అన్నీ నేర్చుకున్నా. కానీ ఒక్క రోజులో ఎంత నేర్చుకుంటాము, సాధ్యమైనంత వరకు. అప్పుడు నాది పానం పిట్ట పానం కాబట్టి నేర్చుకోవాల్సిందంత నేర్చుకున్నా. ఇక 15 రూపీస్ కట్టలేదని చెప్పేసి నేను మళ్ళీ క్లాస్కి వెళ్ళలేదు. తర్వాత కూడా ఎప్పుడు నేర్చుకోవాలి అనే మూమెంట్ కూడా నాకు రాలే. క్లాసికల్ డ్యాన్స్ మీద పెద్దగా పర్ఫార్మెన్స్ చేసే సిచ్యువేషన్స్ కూడా నాకు ఎప్పుడు రాలే కాబట్టి నేను అటు వెళ్ళలేదు. ఇప్పటికి కూడా నేను చేసే ఏదైనా ప్రోగ్రామ్స్లో క్లాసికల్ డ్యాన్స్ ఎవరైనా చేసిందంటే చాలా ఇట్లా అయిపోతా అనమాట. అయ్యో నేను అప్పుడు నేర్చుకుంటే ఎంత బాగుండు అని చెప్పి. కానీ ఏదైనా రాసి పెట్టి ఉంటుంది, మనకి ఏది జరగాలనో అదే జరుగుతుంది. మనం తాపత్రయపడ్డా, మనం ఆరాటపడ్డా ఏది మన కాలానికి అట్లా జరగదు. బెస్ట్ బ్యాచ్ అంటే మా బ్యాచ్ రా. జాతి రత్నాలు రా మీరు. సో జరిగిపోయింది. సో ఓకే, ఇప్పుడు ఆ పిల్లలైనా సరే డ్యాన్స్ చేస్తుంటే మనం చూసి ఆనందిద్దాం. ఎందుకంటే అంటే చేసే వాళ్ళు ఎంత హ్యాపీగా చేసినా చూసే వాళ్ళు కూడా ఆస్వాదించే గుణం ఉండాలి కదా. నాకు ఆస్వాదించే గుణం ఉంది కాబట్టి నేను ఇప్పుడు అది ఆ పూజ, అసలు ఆ పూజ ఎట్లా చేస్తారు ఒకటి, అండ్ ఆ పిల్లలతో కాసేపు ప్రశాంతంగా కూర్చుందామని వెళ్తున్నాను. అండ్ నాకు మా అపార్ట్మెంట్లో నచ్చేది ఏంటంటే చిన్నపిల్లలకైనా సరే కల్చరల్ ప్రోగ్రామ్స్ మంచిగా నేర్పిస్తూ ఉంటారు, మంచిగా చేపిస్తూ ఉంటారు. క్లాసికల్ డ్యాన్స్ కదా, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఏమన్నంటే చాలా మంచి డీజేలు కొట్టు కొట్టు గుద్దు గుద్దు అనుకుంటూ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పిల్లలకి క్లాసికల్ డ్యాన్స్ సంగీతం నేర్పిస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు సంగీతం పాటలు కూడా చాలా బాగా పాడుతుంటారు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంటుంది. సో పిల్లలు కదా ఇంకా ఎగురుతుంటే ఇంకా ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. చాలాసేపు నేను ఇంట్రడక్షన్ చెప్పినా ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం కిందికి వెళ్ళిపోదాం ఒక పెద్ద స్టార్ను తీసుకొని. మరి ఆ స్టార్ ఎవరో మీకు తెలుసు కదా, మా ఇంట్లో ఉంది మా స్టార్ నక్షత్ర. తీసుకొని వెళ్దాం. ఎందుకంటే మా నక్షత్ర కూడా ఇప్పుడిప్పుడే డ్యాన్స్ చేస్తూ ఉంది. దాని డ్యాన్స్ కూడా ఎట్లుంటుంది అనేది మీకు నేను చూపిస్తా, చూడండి. కిందికి వెళ్ళిన తర్వాత అది ఆగదు, వేస్తూనే ఉంటుంది. దాన్ని కూడా కొంచెం ఊహ వచ్చిన తర్వాత దాన్ని కూడా గజ్జల పూజ చేస్తాం. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన గజ్జల పూజ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఇలాంటివి వస్తాయని చెప్తున్నాం. ఓకే,
గజ్జల పూజ గజ్జల పూజ. పెట్టుకో దండం పెట్టుకో అమ్మ అక్కకు దండం పెట్టు ముందున్నది. పిండి పిండి కావాలంట ఆ బియ్యం బియ్యం మీద డాన్స్ చేస్తున్నప్పుడు ఆ బియ్యం మొత్తం పిండి పిండి కావాలంట. అంటే మనోళ్ళు కొంచెం అవునవును అందరిది అయిపోయాక మేమిద్దరం చేయాలని యూనిఫామ్ వేసుకొని సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నక్షత్ర ఎవరిది పిండి కాలే నాన్న నువ్వే పిండి చేయాలి ఇప్పుడు. అయిపోయింది అయిపోయింది తిరుగుడు అయిపోయింది. అమ్మ తిరుగుతూనే ఉన్నావు. చేపిద్దాం దానికి కూడా గజ్జల పూజ. నీదే వంతు. ఓకే టైం మరి అందరికి లేట్ అవుతుందేమో. అదే దాని గురించే వెయిటింగ్ యాక్చువల్లీ. బాగుండదు కానీ వెయిటింగ్ దాని గురించి కూడా. ఇప్పుడు మనకి ఇష్టమైన కార్యక్రమం రండమ్మా అందరు కూర్చోండమ్మా. బాగుంది కదా మంచిగా రెడీ అయింది కదా. వెంటనే చెప్పు ఎవరు రెడీ చేసి చెప్పాలి కదా. చెప్పు రెడీ చేసింది చెప్పు. థ్యాంక్ యూ. అట్లా ఎవరన్నా నువ్వు బాగున్నావు అనగానే వెంటనే నన్ను సుజాతక్క రెడీ చేసిందని చెప్పు. రాసుకోరా అంటే తెలవాలి కదా అందరికి.
నువ్వు డాన్స్ చేస్తే ఆంటీ స్టార్ట్ చేస్తారంట. నువ్వు ఫస్ట్ నువ్వు చేయాలంట పాపం. ఎందుకంటే అంతకంటే పెద్దది ఇదే కదా ఇక్కడ. ఇదా నాకు చుక్కలు చూపిస్తాను అక్క, పరిగెత్తించి నక్షత్రాన్న పెట్టిన పేరుకు సార్థకం చేయాలి కదా, అందుకే అందరికి చుక్కలు చూపిస్తుంటది అనమాట. మళ్ళీ బయటకు వస్తే ఎంత ఎంత ఇన్నోసెంట్ ఉంటుంది అంటే. ఏం కావాలి ఏం కావాలి చెప్పినావా? ఇంట్రడక్షన్ చెప్పినావా? చేయట్లే, బతికిచ్చినామా అనుకున్నా. అయ్యో పాపం. ఏం కావాలి ఏం కావాలి? శ్రీకాంత్ మామని అడిగినావా? శ్రీకాంత్ మామని అడుగుపో, అడుగు దగ్గరికి పోయి. నాకు ఓటేయండి అన్న రేంజ్లో అడుగుతా చూడు. నా పర్ఫార్మెన్స్ నచ్చితే చెప్పు. మైకు కావాలి అడుగు. శ్రీకాంత్ మామ శ్రీకాంత్ మామ మైకు కావాలి. ఇది అడిగే అడుగుకు కడుపులున్నది కూడా తీసి పెట్టబుద్ది అవుతుంది. అట్లా అడుగుతుంది మళ్ళీ ఇన్నోసెంట్ ముఖం పెట్టుకొని, శ్రీకాంత్ మామ నాకు మైకు కావాలి. పాపం వాళ్ళు ఎక్కువనే పెడతా అన్నారు కానీ నాకే కొంచెం కొంచెం కావాలని పెట్టించుకున్నా. దద్దోజనం ఏంటిది? ఇది దద్దోజనం. బాగుందా పెరగన్నం? బాగుందా పెరగన్నం? బాగుందా నాన్న? అమ్మ దగ్గర తింటావా? షిఫ్ట్ అయిందానే 3 అదన్నమాట. 3 షిఫ్ట్ అవుతుంటుంది అనమాట, 3 స్వింగ్స్ అవుతుంటుంది. కొద్దిసేపు అయితే వాళ్ళ దగ్గర తింటా అంటది. ఇగో పెట్టుకుంటే మనం బిల్డింగ్ పైకి పోదాం. నక్షత్రం బిల్డింగ్ పైన కూడా ఇంకో గజ్జల పూజ చేస్తుర్రంట. బిల్డింగ్ పైకి పోదాం దా. అమ్మో పిల్లి. సో చూసిండ్రు కదా, లైఫ్లో ఫస్ట్ టైం గజ్జల పూజ అనే పదం విన్నా, ఆ పూజను కూడా చూసిన అనమాట. అంటే అరంగ్రేటం అంట. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలి అనుకుంటే ఇట్లా ఈ పూజ చేసిన తర్వాతనే గజ్జలు కట్టుకొని రైస్ మీద డ్యాన్స్ చేసిన తర్వాతనే స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలంట. ఇది ఒక పద్ధతి. కాకపోతే అమ్మవారి ముందు చేస్తారంట ఇది. కొన్ని ప్లేస్లలో అమ్మవారి దగ్గరనే చేస్తారంట. పెద్ద స్టేజెస్ చేస్తారంట యాక్చువల్లీ. సో ఇప్పుడు మా అపార్ట్మెంట్లో కొంతమంది పిల్లలే నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా 11th ఏమో ఫిబ్రవరి 11th పర్ఫార్మెన్స్ ఉంది వీళ్ళది. ఎక్కడ అది ఎక్కడో పర్ఫార్మెన్స్ ఉంది. సో అందుకోసమని ఈరోజే అరంగేటం చేసిండ్రు అనమాట. సౌండింగ్ బాగుంది కదా గజ్జల పూజ అని. మాకు నిన్న మా అత్తమ్మ గజ్జల పూజ ఉంది అని అంటే మేము అనుకున్నాము చిన్నపిల్లలక లేకపోతే ముత్తైదులక గజ్జలు పెట్టి పూజ చేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం అనమాట. అంటే కొంచెం మైండ్ చాలా పెద్దది కదా, అట్లా ఆలోచించినాము. సో తర్వాత టీచర్ దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని అరంగేటం అంటారు అని చెప్పేసి చెప్పింది. సో చూసిండ్రు కదా, క్లాసికల్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు కూడా క్లాసికల్ డ్యాన్స్ ఎంత ఇష్టంగా నేర్చుకోవడం చూస్తే చాలా అంటే చాలా ముచ్చటేస్తుంది. రోజు ఈవినింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళ కింద డ్యాన్స్. కానీ ఈరోజు ఇంకా మంచిగా అనిపించింది. మంచిగా చక్కగా తయారై, ఆడపిల్లలు తయారైతేనే ఎంత అందంగా ఉంటారు కదా, వాళ్ళంతా మంచిగా క్యూట్గా రెడీ అయ్యి ఆ డ్యాన్స్ చేస్తుంటే ఇంకా చాలా మంచిగా అనిపించింది అనమాట. మీ పిల్లలకు కూడా వాళ్ళ లోపల ఏ టాలెంట్ ఉంది, దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది చూసి వాళ్ళకు కూడా నేర్పించండి. క్లాసికల్ డ్యాన్స్ అయినా సంగీతమైనా ఫ్యూచర్లో ఎప్పటికైనా యూజ్ అయ్యేది. కనీసం సంగీతం నేర్చుకుంటే పుట్టబోయే పిల్లలకైనా సరే పాటలు పాడుకుంటారు, పాటలు నేర్పించుకుంటారు. చూసిండ్రు కదా, సూపర్ సుజాత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోతూ. ఈ పూజ మీద మీ అభిప్రాయం ఏమైనా ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వాటికి చదివి తర్వాత నేను రిప్లైస్ ఇప్పిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. టాటా బాయ్.